కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాకు ఆమోదం దక్కింది. సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ దావర్చంద్ గెహ్లెట్ ఆమోదించారు. దీంతో డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో ఉన్నారు. ఇద్దరు నేతలు కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్టానంతో చర్చించేందుకే ఆయన హస్తిన వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తదుపరి ముఖ్యమంత్రిగా భావిస్తున్న డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం కొత్త శాసనసభ పక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రస్తుతం శివకుమార్ నిర్వహిస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి మరొకరిని ఎంపిక చేయటం పైన చర్చించే అవకాశం ఉంది. రాజ్యసభకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని చెబుతున్న సిద్ధరామయ్య తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించారనేది కూడా ఆసక్తికరంగా మారనుంది. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కర్ణాటకలో సీఎం మార్పు కాంగ్రెస్కు రాజకీయంగా లాభమా లేక అంతర్గత విభేదాలకు సంకేతమా? రైట్ రామని, ఏదైతే ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా సిద్ధరామయ్య శకం ముగిసిందని చెప్పొచ్చు. ఇంకా మరికొద్ది రోజుల్లో, అంటే మరికొద్ది గంటల్లో డీకే శివకుమార్ శకం మొదలు కానుంది. ఇక మొత్తం కర్ణాటక రాజకీయం అంతా కూడా మరోసారి ఢిల్లీకి చేరుకుంది. నిన్న రాత్రే సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి అనొచ్చు, అదేవిధంగా డీకే శివకుమార్ కాబోయే నూతన ముఖ్యమంత్రి, వీళ్ళ వర్గాలంతా కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే నిన్న తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గవర్నర్ కార్యదర్శికి అందించారు సిద్ధరామయ్య. అయితే దానికి గవర్నర్ కూడా ఆమోదం తెలుపుతూ ఆమోద పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ సీఎం సంబంధించి ఈరోజు అధిష్టానం ముందు చర్చకు రాబోతుంది. అయితే ప్రధానంగా అధిష్టానం ముందు రెండు అంశాలు ఇప్పుడు ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఒకటి, నెక్స్ట్ సీఎం ఎవరనేది అందరికీ తెలిసిందే, కానీ దీన్ని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది ఎవరు అనేది కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తుంది. అది డీకే శివకుమార్ అని చెప్పి అందరికీ తెలిసినప్పుడు కూడా ఇది అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. ఇక ప్రధాన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి, డీకే శివకుమార్
ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఇక ముఖ్యమంత్రిగా కొత్తగా పదవి చేపడుతున్న నేపథ్యంలో ఇక కేపీసీసీ పదవికి సంబంధించి ఆయనను అక్కడి నుంచి తప్పించాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొందరి పేర్లు పరిశీలనలో రావడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక జర్కీ హోలీ పేరుని పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అయితే దీనికి జర్కీ హోలీ నుంచి కూడా సుముఖత వ్యక్తమైనప్పటికీ కూడా తాను కేబినెట్ లో కూడా ఉండాలనుకుంటున్నట్టు కూడా ఆయన ప్రతిపాదన పంపించారు. మరి కాంగ్రెస్ అధిష్టానం దీనికి సంబంధించి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి 2 పదవులు అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది. మరి ఇప్పుడు విషయాలు అంటే మొన్నటి వరకు కూడా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేపీసీసీ అధ్యక్షులు కొనసాగారు. మరి ఇప్పుడు కోహ్లీ కూడా ఎవరైతే జర్కీ హోలీ ఉన్నారో జర్కీ హోలీ విషయంలో కూడా మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక మరో విషయం చూసుకుంటే కనుక సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. అయితే కొత్త మంత్రివర్గంలో తన సహచరులు కొంతమందికి ఇవ్వాలి, తన కుమారుడు యతీంద్రకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలన్న ఒక ప్రతిపాదన అయితే అధిష్టానం ముందు పెట్టబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా తన వర్గానికి సంబంధించిన వారికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టబోతున్నారు. అంతేకాదు సిద్ధరామయ్యను తొలగించడం పట్ల అంటే ముఖ్యమంత్రిని తొలగించడం పట్ల ఆయన వర్గానికి చెందిన కురుబా కమ్యూనిటీ కాస్త అసహనంగా ఉన్నారు, అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. అది తొలగించడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా అంటే రేపు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు, ఎవరిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది, అదేవిధంగా కేబినెట్ లో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలన్నది కూడా అధిష్టానం ఒక కూర్పు చేయబోతుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానంలో రాహుల్ గాంధీ కావచ్చు, మరికొంతమంది కావచ్చు చెప్తున్నది ఒకటే, కేబినెట్ లో యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ ఇరువురు నేతలతో అదేవిధంగా వారికి సంబంధించిన ముఖ్య నేతలతో కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ అదేవిధంగా మరికొందరు ముఖ్య నేతలతోని అధిష్టానం భేటీ కాబోతుంది. ఈ భేటీలో నూతన ముఖ్యమంత్రికి సంబంధించిన విషయాలు వెల్లడించబోతున్నారు. అదేవిధంగా కేబినెట్ లో ఎవరెవరిని తీసుకోవాలి అన్న దాని విషయాల మీద చర్చించబోతున్నారు. కేపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దాని అంశాలన్నింటి మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరపబోతున్నారు. ఒకవేళ కనుక డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే రేపు పిసిసి అంటే కాంగ్రెస్ సంబంధించి శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా పార్టీ ప్రతిపాదిస్తుంది. అయితే ఈ ప్రతిపాదన కూడా సిద్ధరామయ్య చేస్తారని చెప్పేసి కూడా పార్టీ చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ రోజు జరగబోయే అధిష్టానం మీటింగ్ లో నూతన ముఖ్యమంత్రి ఎవరనేది, అదేవిధంగా కేపీసీసీ అధ్యక్షుడు ఎవరనేది, అదేవిధంగా కేబినెట్ లో ఎవరు ఉండబోతారన్నది ఒక నిర్ణయం అయితే రాబోతుంది. బహుశా ఈ రోజుకే ఇది మొత్తం పూర్తవుతుందా లేకుంటే మరో 2 రోజులు పొడిగిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.